గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో చాలామంది నిరాశతో, నిస్పృహతో, నిట్టూర్పులు కారుస్తూ, దుఃఖంతో, వేదనతో ఉన్న హృదయాలు ఎంతోమంది ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటుండొచ్చు. ఈరోజు దేవదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను చూస్తూ ఉన్న దేవుడను, నీ బాధను, నీ దుఃఖాన్ని నేను చూస్తూ ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మనల్ని చూడకపోవచ్చు, ఎవరు మన బాధను అర్థం చేసుకోకపోవచ్చు, ఎవరు మన తోడు, మన దుఃఖంలో మన తోడుగా మనకు అండగా నిలబడకపోవచ్చు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను చూస్తూ ఉన్న దేవుడను, నేను నీతోనే ఉన్నాను అని. పరిశుద్ధ గ్రంథంలో హాగర్ని మనం చూస్తే, ఆమెను తన భర్త విడిచిపెట్టాడు. తన యజమానురాలైన శారా తన ఇంట్లో నుంచి గెంటేసింది. ఆమె తన కుమారుని ఎత్తుకొని ఆ యొక్క ఎడారిలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంది. ఒంటరితనంలో ఉంది, దుఃఖంలో ఉంది, వేదనతో ఉంది. ఇంకా నాకెవరు తోడు లేరు, నా జీవితంలో నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నాకెవరు తోడు అని ఏడ్చుకుంటూ ఆమె ప్రయాణం చేస్తూ ఉంది. తన దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది, తన దగ్గర ఉన్న నీళ్ళు అయిపోయాయి. ఆ సమయంలో ఇంకా నాకు చావే దిక్కు అని అనుకునే సమయంలో ఆమె దేవుని వైపు చూస్తూ ఉంది. ఆ టైంలో దేవుడు ఆమెతో మాట్లాడాడు, హాగర్, నేను నీ కుమారుని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని. అంతేకాకుండా వారి కోసము ఆయన అక్కడ ఒక నీటి బుడగను కూడా దేవుడు ఏర్పాటు చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. తన యొక్క మొరను దేవుడు విన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ దుఃఖంలో, ఆ వేదనలో దేవుడు ఆమెకు జవాబిచ్చాడో, తన కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అక్కడ నీటి బుడగను దేవుడు ఒకటి పుట్టించాడు. ఆమె తన దాహాన్ని తీర్చుకుంది, తన కుమారుని దాహం కూడా తీర్చుకుంది. ఆ టైంలో ఆమె దేవునితో ఒక మాట చెప్తా ఉంది, ఆ దేవునికి ఒక పేరు పెడతా ఉంది. ఆ పేరును చూద్దాము. ఆదికాండము 16:13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా, నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. హాగర్ దేవదేవునికి ఒక పేరు పెడతా ఉంది, చూచుచున్న దేవుడవు నీవే, ద లార్డ్ హూ సీస్ అనే మాటను అక్కడ చెప్తా ఉంది. నన్ను చూచిన వాణ్ణి నేను చూచాను అని మాట చెప్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ ఎడారిలో ఆమెను చూసేవారు లేరు, ఆమెను పలకరించేవారు లేరు, ఆ ఒంటరితనంలో ఆమెను ఓదార్చేవారు లేరు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, అమ్మ, నేను నిన్ను చూస్తా ఉన్నాను. అండ్ హాగర్ అంటా ఉంది, చూచుచున్న దేవుడవు నీవే అని. ఈ సమయంలో నేను నిట్టూర్పును దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ దుఃఖాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. బహుశా గర్భఫలం లేదని నువ్వు బాధపడతా ఉన్నావేమో, ఏడుస్తూ ఉన్నావేమో, వివాహం కోసం ఏడుస్తూ ఉన్నావేమో, ఇంకా నాకు సరి అయిన లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు వస్తారు, నా వయసు అయిపోతూ ఉందని నువ్వు బాధపడతా ఉన్నావేమో, నాకు ఉద్యోగం లేదు, నా ఇల్లు నేను ఎట్లా పోషించుకోవాలా, నా కుటుంబాన్ని పోషించుకోవాలని బాధపడతా ఉన్నావేమో. దేవుడు నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన నీ నిట్టూర్పును ఆయన చూస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు ఆయన సమాప్తము చేయగలడు. ఈరోజు దేవుని వైపు చూడు ప్రియ సహోదరి సహోదరుడా. సమస్య వైపు చూడకు, కానీ దేవుని వైపు చూడు. ఆయన నీ జీవితాన్ని అద్భుత రీతిగా మారుస్తాడు. ఈరోజు దుఃఖం ఉందేమో, రేపటి దినంన సంతోషమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఏ ఉదయకాల సమయమందు మా ప్రియులు ఎంతమంది అయితే ప్రభా దుఃఖంతో, వేదనతో, నిరాశతో నీ సన్నిధిలో కూర్చొని ఉన్నారో ప్రభా, వారందరినీ మీరు దర్శించండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. మీ చిత్తానుసారంగా చక్కటి గర్భఫలాన్ని దయచేయండి. వచ్చే ఏడాది ప్రభా, తిరిగి ఈ సంవత్సరము తండ్రి, మరి తిరిగి తండ్రి నెక్స్ట్ ఇయర్ మేము ఫినిష్ చేసుకునే లోపు వారు కన్సీవ్ అవ్వటానికి సహాయం చేయండి. మీ నామంలో ఈ కార్యాన్ని జరిగించండి అయ్యా. ఎంతమంది అయితే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి చక్కటి లైఫ్ పార్ట్నర్స్ని దయచేయండి ప్రభా. తండ్రి, చక్కటి దైవ భక్తి కల లైఫ్ పార్ట్నర్ వారి గుమ్మంలోకి వచ్చేలాగిన సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సరిపడే జాబ్ మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందండి. ఎంతమంది అనారోగ్యంతో
మరణ పడక మీద పడుకొని ఉన్నారు ప్రభా, వారి ఆశను వారి కోరికను మీరు నెరవేర్చండి. వారు తిరిగి లేచి నడవటానికి సహాయం చేయండి. వారి కాళ్ళల్లో, వాళ్ళ శరీరంలో, వారి నరాల్లో ప్రభా మీరు బలాన్ని నింపుమని వేడుకుంటా ఉన్నాను. తిరిగి ప్రభా వారు నీ కొరకు పని చేయుటకు, పరిగెత్తుటకు, గంతులు వేయుటకు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి. వారి దుఃఖ దినములు సమాప్తము చేసి సంతోష వస్త్రంతో వారిని అలంకరించండి ప్రభా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే దేవా నీ వైపు చూస్తూ ఉన్నాను, నాకు సహాయం చేయని ఎంతమంది నోరు తెరిచి అడుగుతూ ఉన్నారు, వారందరి నోటిని మీరు నింపండి, వారి వడిని మీరు నింపండి. వారి యొక్క జీవితంలో ఏదైతే కొరతగా కొదువగా ఉందో దాన్ని సమృద్ధిగా మార్చి మీరు మహిమ పొందండి అయ్యా. ఈ సమయంలో ఈ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ పాదాల చెంతకే అప్పచెప్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.